హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. లోక్సభ షెడ్యూల్ ప్రకటన తర్వాత రానున్న ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, దేశవ్యాప్తంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందడుగులు వేస్తుంది, దీనికి సంబంధించి కూడా ఈ సమావేశంలో ప్రత్యేకంగా తన భేటీ అయితే కాబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే సోనియా గాంధీ నివాసానికి చేరుకున్నారు. సోనియా గాంధీ నివాసంలో ఇటు రాహుల్ గాంధీ సోనియా గాంధీతో సమావేశం అయితే కానున్నారు. ఇప్పటికీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మొదటి లిస్టులో కాంగ్రెస్ సంబంధించి నలుగురు అభ్యర్థుల ప్రకటన తర్వాత మిగతా 13 అభ్యర్థులకు సంబంధించి కసరత్తులు అయితే నడుస్తున్నాయి. దానికి సంబంధించి కూడా రేపు సిడబ్ల్యూసి సమావేశం కూడా ఉండబోతుంది. దీనిలో ముఖ్యంగా ఇప్పటి వరకు పార్టీ కోసం కృషి చేసిన వారందరి పేర్లు కూడా మరోసారి ప్రస్తావన తీసుకురాబోతున్నారు. ఈ సమావేశంలో మనం చూసుకోవాలి. ఇప్పుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీతో సమావేశం జరుగుతున్న ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం పైన మరోసారి ఫోకస్ పెట్టే విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. కర్ణాటక తెలంగాణలో ఏ విధంగా అయితే ఈ హామీలు ఏ విధంగా నడుస్తున్నాయి, అదేవిధంగా తెలంగాణలో కూడా ముందుకు నడవడానికి ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా తన అడుగులైతే ముందుకు నడుస్తున్నారు. మరోవైపు ఈ లోక్సభకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజలకు ప్రాంతాల వారిగా ఈ కులాల వారీగా అందరికీ సంతృప్తి పరిచే విధంగా ఎన్నికల మేనిఫెస్టోని కూడా సిద్ధం చేయబోతున్నారు. దానికి కూడా గ్రీన్ సిగ్నల్ తెలిపేందుకు కూడా రేవంత్ రెడ్డి వచ్చారంటూ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే మొదటి షెడ్యూల్ ప్రకటన సమయంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలు అయితే తీసుకొచ్చింది. ముఖ్యంగా ఇటు రైతులు ఢిల్లీ సరిహద్దు బార్డర్లో చేస్తున్న వారి ధర్నాలకి మద్దతుగా ఎంఎస్పీ కావచ్చు, మిగతా రైతులపైన ఏవైతే రైతులు కోరుకున్న అంశాలన్నింటినీ కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీ తమ దృష్టిలో పెట్టుకుంటూ ముందడుగులు వేస్తుంది. ఒకవైపు నిరుద్యోగ శాతం పెరిగిపోతుంది. నిరుద్యోగులు కూడా అండగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీ తమ వంతు ప్రయత్నాలు అయితే చేస్తూ కూడా ఎన్నికల్ని దృష్టిలో పెట్టి ముందుకెళ్తుంది. మరొక వైపు మహిళలకు సంబంధించి కూడా ఆలోచిస్తూ కూడా ముందుకైతే వెళ్తున్నారు. ఇటు మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందడుగులో వెళ్తున్న నేపథ్యంలో ఇటు హామీలు ఏ విధంగా ప్రజల ముందుకు వెళ్తున్నాయి, ఈ హామీలే దేశవ్యాప్తంగా అమలు చేస్తే ఏ విధంగా ఉంటుంది, అలాంటి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ అధికార పెద్దల ముందు అయితే పెట్టబోతున్నారు. ఇవంతా కూడా ఈ సమావేశం తర్వాత రేపు సిడబ్ల్యూసి సమావేశం కూడా ఉండబోతుంది. మిగతా 13 అభ్యర్థులకు సంబంధించి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు పార్టీలో చేరికలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇటు మిగతా పార్టీల కంటే ఇప్పుడు బీఆర్ఎస్ కంటే బీజేపీ కంటే ఇప్పుడు తెలంగాణ పార్టీ ప్రజంజనం ఏ విధంగా ఉండబోతుందో చెప్పబోతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇవన్నిటిని దృష్టి పెట్టుకుంటూ ముందుకెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఒకవైపు దీనివైపు కూడా ఆలోచనలు కూడా చూసుకోవాలి. దీన్ని ఏ విధంగా అడ్డుకట్ట వేయాలనే దానికి సంబంధించి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో ఉండబోతోంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ 370 టార్గెట్తో వెళ్తున్నారు. వారిని అడ్డుకట్ట వేయాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టోనే తమ ఆయుధంగా అయితే ముందుకు నడవబోతున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ అభ్యర్థులతో పాటుగా ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో పాటుగా ఎన్నికల మేనిఫెస్టోతో కూడా ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ పెద్దల సమావేశం తర్వాత రేపు సిడబ్ల్యూసి సమావేశం ఉండబోతుంది. ఆ సమావేశంలో తెలంగాణ మిగిలిన అభ్యర్థులకు సంబంధించి ప్రకటనల సంబంధించి అందులో కూడా తన మెంబర్ల కోసం ప్రయత్నాలు చేయబోతున్నారు. దాని తర్వాత ఎన్నికలకి ఇటు కాంగ్రెస్ పెద్దల నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి ఏ విధంగా ఎన్నికల ప్రచార సభలు కావచ్చు, వారిని ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో సభల కోసం పిలవాలి, ఎక్కడెక్కడ ఎవరితో బహిరంగ సభలు కావచ్చు, పార్టీలో చేరికలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, ఇలాంటివన్నిటిపైన కూడా దృష్టి పెట్టుకుంటూ కూడా రేవంత్ రెడ్డి ముందడుగులేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.